ఉంది. ఎందుకంటే విచారణ జరుగుతున్న క్రమంలో ఒక్కొక్కరికి అరెస్టులు జరగడం, నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చి విచారణ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక చివరిగా ఎవరైతే అంతిమ లబ్ధిదారు ఉన్నారో వారికి తెలుసు కాబట్టే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకోవచ్చా? ముందుగా మీకు పెద్దలు వంకమరావు గారికి, శాంతి ప్రసాద్ గారికి హృదయపూర్వక నమస్కారం. దొంగకు కూడా తెలుస్తుంది సార్, పోలీస్ కంటే ముందు నేను లోపలికి వెళ్తాను, నేను పట్టుబడతాను, నేను అరెస్ట్ అవుతాననే విషయం పోలీస్ కంటే ముందు, ప్రభుత్వం కంటే ముందు దొంగకే తెలుస్తుంది. ఎందుకంటే దోపిడీ చేసిన వాళ్ళకి తెలియకపోతే ఎవరికి తెలుస్తుందండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి ఇద్దరు కూడా ఇందులో టాప్ అండ్ దొంగలు. మొత్తం ఈ డబ్బంతా కూడా మద్యం స్కామ్ లో వచ్చినటువంటి 99,413,150 కోట్లు వాళ్ళ అకౌంట్కే చేరింది, వాళ్ళ ఇంటికే చేరింది, వాళ్ళ బొక్కసమే నిండింది. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అలాగే ఇంత భారీ ఎత్తున మద్యం అమ్మకాలు లావాదేవీలు జరిగితే కేవలం 0.62% మాత్రమే, అంటే 615 కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్ జరిగింది. ఆ ప్రభుత్వం పారదర్శక ప్రభుత్వం. ఇప్పుడు పేరు నాని గారు చెప్తున్నాడు, మేమేం చేయలేదు, మేము దొంగలం కాదు, మా మీద కక్ష సాధింపులు, వేధింపులు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళ పాతివ్రత్యాన్ని ఆయన బయట పెట్టుకుంటున్నారు. ముద్దు పెట్టుకుంటారండి, అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా దొంగల్ని? దొంగల మీద కేసులు పెడితే ఇవి అక్రమ అరెస్టుల, అవినీతి పరులు ఆట కట్టిస్తే అది అక్రమ అరెస్టుల? ఏం మాట్లాడతారండి? తొర్రుపళ్ళ పేరును నాని, తొసిపళ్ళ పేరును నాని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇతను దొంగ, ఇతను భార్య దొంగ, పట్టుబట్టారు బియ్యం సివిల్ సప్లైస్ ద్వారా. ఈవేళ ఇంకో దొంగని, గజ దొంగని, ఈ దొంగ ఎనకేసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడాలి నాని, నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోరు ఇక్కడ. మీరేమన్నా పాపం పరమాణు నుండి పంచిపెట్టారా జనానికి? మీరు కక్ష సాధింపులు మీకు తెలియవా? పాపం 5 ఏళ్ళు తపస్సు చేసుకున్నారు మీరు ముక్కు మూసుకుని. అర్ధరాత్రి పోలీసులు ఇళ్ళ మీద తోలలేదా? బెడ్రూమ్లో దూరలేదా మీకు పోలీసులు? ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని, ఉమా గారిని, నరేంద్ర గారిని, రవీంద్ర గారిని ఎంతమంది తీసుకెళ్లారు? ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా చుట్టుముట్టలు లాక్కెళ్ళారు కదా. మర్చిపోయారా? మీ అరాచకానికి కదా మీకు 11 సీట్లు కట్టుబెట్టింది ఇవాళ ఆంధ్రప్రజానీకం. మీ ఇష్టం వచ్చాడు మాట్లాడేది. 10 డిపోలు సార్ తాకట్టు పెట్టి 13,000 కోట్లు అప్పు తీసుకున్నది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. 10 డిపోలు తాకట్టు పెట్టి 13,000 కోట్లు తీసుకున్నాం. ARET ని తాకట్టు పెట్టి 23,000 కోట్లు అప్పు తెచ్చారు. ఎవరు సార్? S&J, ఆదాన్, NV, B9, సోనా, మునాక్ అనే ఈ సంస్థలు ఎప్పుడైనా 2019 ఎన్నికలకు మునుపు ఈ రాష్ట్రంలో పుట్టాయా, గిట్టాయా, ఉన్నాయా, ఉనికి ఉందా? వీటికి ఎక్కడి నుంచి వచ్చే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ లో 2 సిట్టింగ్లు ఎందుకు వేసాయి? ఎవరు అక్కడ ఆ సిట్టింగ్ లో కూర్చున్న పెద్దలు ఈవేళ అరెస్ట్ అవుతున్న వాళ్లే. ఆ రెడ్లు, సోకాల్డ్ రెడ్లే, అందరూ రెడ్లే కదండి. రెడ్డి మధ్యలో ఒక అప్ప, గోవిందప్ప. ఏంటి దోపిడీ? దోపిడీని మరి ఎవరు ప్రశ్నించకూడదంట. 24 లక్షల లీటర్ల అక్రమ మద్యం NDP పట్టుబడింది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అమ్మినటువంటి చీపు లిక్కర్ తాగలేక, నకిలీ మద్యం తాగలేక, కల్తీ మద్యం తాగలేక పక్క రాష్ట్రాలకు పోయి పక్క రాష్ట్రాల ఆదాయాన్ని పెంచారు ఆంధ్రప్రదేశ్. ఆ సందర్భంలో వాళ్ళు తెచ్చుకుంటుంటే ఇక్కడ పట్టుకుపడ్డారు. నువ్వు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పు, కోటీశ్వర్లు మాత్రమే తాగేటట్టు చేస్తానని చెప్పు, ఆడపడుచుల జీవితాల్లో వెలుగులు నింపుతానని చెప్పు, సంసారాలు బాగు చేస్తానని చెప్పావు. ఇవన్నీ అద్భుత కల్పనలు కదా? నువ్వు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి కాదా? మద్యపానం పేరుతో దోచుకుని మళ్ళీ ఎలక్షన్ లో గెలవాలి, నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టాలని వ్యూహం పన్ని మెరుగైనటువంటి పాలసీ తీసుకొస్తాను దేశంలో మద్యం పాలసీ అని చెప్పి ఇతర రాష్ట్రాలకు పోయి స్టడీ చేస్తున్నామని చెప్పి నువ్వు తెచ్చిందేంటి? నీ సొంత దుకాణాల్లో, నీ సొంత బ్రావరేజెస్ లో నువ్వు మందు తయారు చేసి అమ్ముకునే దుస్థితికి దిగజారి వీళ్ళు పట్టుబడుతున్నావు. అంతే ఉంది.
దొంగతనం చేసావు కనుక దోపిడీ చేసావు కాబట్టే ఈవేళ నీ మెడకు ఉచ్చు బిగుస్తుంది. అంటే మేము ముందే సిద్ధంగా ఉన్నాము జైలుకి వెళ్ళడానికి, ఇటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? తర్వాత ఏదో అక్రమారాజ్ చేశారని చెప్పడానికి ముందే పెద్ద ప్లాన్ చేసినట్టు కనిపించడం లేదా? కానీ ప్రజలకు తెలుసు కదా ఏం జరిగింది అనేది. మీరు పేరుతున్న అనేది పూర్తిగా ప్లే చేయలేదు సార్. అతను ఇంకో మాట అన్నాడు దాంట్లో ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారట కనీసం 1 గంట అయినా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ సమయం జగన్ జైల్లో పెట్టాలని చూస్తున్నారంట. పాపం ఆయన 16.5 నెలలు జైల్లో ఉండి వచ్చిన సంగతి పేరున్నాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు బెయిల్ మీద బతుకుతున్నారనే విషయం కూడా స్పృహ లేదు ఈ పేరున్నాని అన్నవాడికి. విచారణ ఖైదీగా ఉన్నాడనే సంగతి కూడా ఇతను గుర్తు రావట్లేదు. ఇందాక అంకమరావు గారు చెప్పారు 11 నెలలు 11 సంవత్సరాలు 7 నెలల చిల్లర రోజులే చెప్పుకొచ్చారు ఆయన అంకమరావు గారు. ఇన్ని నాళ్ళుగా బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఒకడే. 25 రోజులు ప్రసాద్ గారు 11 నెలల 7 నెలల 25 రోజులు. అదే సార్ 11 సంవత్సరాల 7 నెలల 25 రోజులు. అవునండి, అది తమరు అదే చెప్పారు. మరి ఇటువంటి వ్యక్తిని ఇంత కేవలం రాజకీయం అంటే దోపిడీ, అధికారం అంటే దోపిడీ, నిలువు దోపిడీ అని ఒక దోపిడీకి పెద్ద బాల శిక్షగా మారినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంకా వెనకేసుకొచ్చి ఎలా మాట్లాడతారు?